న్యూస్ సాయి కృష్ణ మిస్సింగ్ కేసు అనేటువంటిది ఇప్పుడు రకరకాల టర్నింగ్స్ తిరుగుతూ అట్టి ఎట్టకాలకి సిఐ నాగరాజుని అరెస్ట్ చేశారు. కానీ ఒక వర్గం ఏమంటున్నారంటే సిఐ నాగరాజుని అరెస్ట్ చేసి గజరాజును వదిలేసేటువంటి కార్యక్రమంలో భాగమా ఇది అనేటువంటిది ఒక యాంగిల్లో చర్చ జరుగుతుంటే, ఈ నాగరాజుకు మద్దతుగా కూడా చాలా మంది అతను చాలా నిజాయితీ పరుడైన ఆఫీసరు అని చెప్పేసి రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు అతను బలైపోతున్నాడు అనేలాగా అతనికి మద్దతుదారులు కొంతమంది తయారయ్యారండి. సో ఈ పరిణామాలను అందులో చాలా కొన్ని ఇక్కడ సిఐ నాగరాజు అరెస్ట్ చేసేసిన తర్వాత ఇంకేం లేదు, ఒక కేసు కొలిక్కొచ్చింది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ నుంచే ఈ సాయి కృష్ణ కేసులో అనేకమైనటువంటి సందేహాలు, ప్రశ్నలు, లాజికల్ క్వశ్చన్స్, అది కూడా ఏదో వేగ్గా మనం అడిగేవి కాదు, కొన్ని లాజికల్ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు నేను కొన్ని చెప్పబోతున్నాను. ప్రయర్ టు దట్ ఏంటంటే ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్నకి ఈ హంగామా హడావుడి అక్కడ చూస్తే ఒక దాదాపుగా రాజ్యాంగానికి చట్టానికి లోబడి పనిచేయాల్సినటువంటి ఒక అధికారి ఇంత అమానుషంగా, ఈ అమానుషం అనేది ఇన్హ్యూమన్ గా చేసినటువంటి దీనికి అరెస్ట్ చేస్తుంటే కొంతమంది వచ్చి ఆందోళన చేస్తున్నారు. అదంతా కూడా విచిత్రంగా జస్టిస్ అంటున్నారు. అదే వీడియోలో చూపిస్తున్నారు. అవస్థ పాయింట్ అది. నిన్న ఈ దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, అతనికి ఎప్పుడో ఏదో ఒక పాత కేసు ఒకటి ఏదో ఉంటే అతన్ని స్టేషన్ కి పిలిపించి ఉదయవనంగా తీసుకెళ్లి దాదాపు 6 గంటల సేపు పైగా ఇంటరాగేషన్ అంట. దాని మీద ఏముంటుందో మరి అంత ఇంటరాగేషన్. ఆయన ఏమన్నా ఆ శవాన్ని మాయం చేశాడా, లేకపోతే ఆ శవం తాలూకు ఆచూకీలు అసలు ఏమన్నా కనపడకుండా చేశాడా, లేకపోతే అసలు ఎముకలు కూడా దొరకకుండా ఏమన్నా భస్మం చేసేసాడా, కాదన్నట్టయితే సీసీ ఫుటేజ్ ఏమన్నా మాయం చేశాడు, ఏమి కాదు. ఏదో ఒక అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఒక పాత కేసులో తనని తీసుకెళ్లి 6 గంటల సేపు అక్కడ కూర్చోబెట్టితే దానికి సంబంధించి ఆయన సతీమణి, ఆయన అనుయాయులు వాళ్ళంతా కూడా రోడ్డు మీద బైఠాయించి ఇలాగే వాళ్ళు డెమాన్స్ట్రేషన్స్ ఇచ్చారు. ఇచ్చినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టారు. అక్కడ ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా వాళ్ళు ఆందోళన చేస్తేనేమో ఇది దట్ ఈస్ రీజనబుల్. ఇది అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఎవరికైనా కూడా వాళ్ళ యొక్క దీని మీద నిర్వహించేటువంటి హక్కు ఉంటుంది. ఆ రకంగా చేస్తే దాని మీద వాళ్ళ మీద వెంటనే కేసులు పెట్టేసేశారు. మరి ఇక్కడ ఈ వీళ్ళని అసలు కనీసం పక్కకు జరగమని చెప్పిన లాఠీలు జొలిపించడం కానీ, తప్పుకోమని చెప్పిన హెచ్చరిక చేయడం కానీ ఏమి లేదంటే దే ఆర్ బీయింగ్ ఎంటర్టైన్డ్ బై సమ్ ఫోర్సెస్ అనేది ఖచ్చితంగా ఎవరికైనా చూసేవాళ్ళకి అనుమానం కలుగుతున్నావునా కాదా? దేనికి ఇదంతా ఏ లబ్ధి కోసం, ఏ ప్రయోజనాల కోసం మరి మీరు వీళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నారు? మామూలుగా అయితే వాళ్ళందరినీ తప్పుకోమని చెప్పాలి కదా. పైగా జస్టిస్ అంటే ఏం జస్టిస్ ఏంటి, దాని అర్థం ఏంటి అంటే చట్టాన్ని ఒక పోలీస్ అధికారి చేతుల్లోకి తీసుకుని అమానుషంగా, అమానవీయంగా సభ్య సమాజం, మానవ సమాజం, భారత రాజ్యాంగం కూడా సిగ్గుపడేటువంటి విధంగా వ్యవహరిస్తే అది మీకు చేయాలి. అంటే ఇదంతా ఏంటి, ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్స్ అన్నమాట. ఈ ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్స్ లో ఉన్నటువంటి వాళ్ళే సేమ్ వీళ్ళే అంతకు ముందు సాయి కృష్ణ ఇంటికి కూడా వెళ్ళి అక్కడ కూడా వాళ్ళకి సంఘీభావం తెలిపి వచ్చారనేటువంటి దాన్ని మనం విజువల్స్ లో చాలా స్పష్టంగా చూపించాం. సరే, ఈ తమాషానైతే వాళ్ళు చూసి చూడనట్టుగా ఎంటర్టైన్ చేస్తున్నారు అనేటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో మనతో పాటు ఇప్పుడు సోదరులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రముఖ న్యాయవాది, మంచి లాజికల్ గా మంచి స్టఫ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి పర్సన్ మనతో పాటు వచ్చాడు. నేను కొన్ని క్వశ్చన్స్ నేను మీకు ఫార్వర్డ్ చేస్తా. దానికి సంబంధించి చాలా రోజులుగా మీరు కూడా ఈ కేసు పరిశీలిస్తున్నారు కాబట్టి దీని మీద మీ రెస్పాన్స్ ఏంటనేది చెప్పండి. ముఖ్యంగా ఏంటంటే సిఐ అరెస్టుతో అంతా చేసేసాము అనేటువంటి భ్రమ కల్పిస్తున్నారు అనేటువంటి ఒక భావన ఈ రోజు మధ్యాహ్నం నుంచి చాలా మందిలో కల్పిస్తా ఉంది. అయితే ఇప్పుడు సీసీటీవీ సాక్ష్యాలు మాయమైపోయాయి. అంటే అటు సీసీటీవీ సాక్ష్యాలు మాయం చేశారు, సాయి కృష్ణని మాయం చేశారు. సో కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సీసీటీవీ ఫుటేజ్ సాక్ష్యాలు ఏ విధంగా ధ్వంసం అయ్యాయి, నిందితుల చేతుల్లో సాక్ష్యాధారాలకు భద్రత ఉంటుందా అనేటువంటి ప్రశ్న గడిచిన కొన్ని రోజులుగా మీలాంటి వాళ్ళు కొంతమంది ప్రశ్నిస్తూనే ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో సిబిఐ దర్యాప్తే మార్గం అని కొంతమంది అంటున్నారు. సాయి కృష్ణ కేసులో గుండెకాయ లాంటి సాక్ష్యాలన్నీ మాయమైపోతే మరి దాని మీద ఖచ్చితంగా
వేరే కేసులు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? ఇంకొక పాయింట్ ఏంటి అంటే అసలు మొదటి రోజు నుంచే చాలా మంది అభిప్రాయపడుతున్నట్టు ఇక్కడ సాక్ష్యాలు తారుమారు చేయడానికి చాలా సీరియస్ గా ప్రయత్నం చేస్తున్నారు. ఒక యువకుడిని మార్కాపురం నుంచి విజయవాడకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆ కుటుంబానికి యాజ్ పర్ లా స్పష్టమైనటువంటి సమాచారం ఇవ్వలేదు. కోర్టు ముందు హాజరుపరచాలి, 24 గంటల తర్వాత ఆ పని కూడా చేయలేదు. చివరికి అతను ఏమైపోయాడు, మృతుడయ్యాడు, అతని అస్థికలు కూడా అనుమానాస్పదంగా మారాయి అనేటువంటిది తీవ్రమైనటువంటి ప్రచారంలో ఉన్నాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజ్ మాయమైంది అనేటువంటి పరిస్థితి. అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ని సాక్షాత్తు పోలీసులే వైలేట్ చేసినటువంటి పరిస్థితి. సో మరి ఆ సాక్ష్యాన్ని భద్రపరచాల్సినటువంటి పోలీసులు ఒక పోలీస్ స్టేషన్ లో మార్చారంటే దాంట్లో పోలీస్ స్టేషన్ లో చాలా మంది డ్యూటీ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి తెలియదా? వాళ్ళందరినీ ఎక్కడికైనా పంపించారా? పంపించేటైతే ఏమని చెప్పి పంపించారు? సో లేదంటే వాళ్ళని బెదిరించారా మా వాస్తవాలు తెలియకుండా? ఎందుకంటే బాధ్యత కలిగినటువంటి పోలీసులు వాళ్ళు. సో వాళ్ళందరూ మాట్లాడాలి. ఈ సీసీటీవీ ఫుటేజ్ మాయం అనేటువంటిది చాలా చిన్న విషయం కాదు. ఇది భారత రాజ్యాంగ న్యాయ వ్యవస్థలోనే అత్యంత సంచలనాత్మకమైనటువంటి అంశం. ఇట్ ఈస్ నథింగ్ బట్ అండ్ గైడ్ లైన్స్ ఆఫ్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో ఈ పరిస్థితుల్లో మరి ఫర్దర్ స్టెప్ ఏంటి? కేవలం ఒక వ్యక్తిని అంటే మొదటి నుంచి వినిపిస్తున్నటువంటి వ్యక్తిని ఇతను అరెస్ట్ చేయడం ద్వారా అంటే ఇప్పుడు మా మిత్రుడు మా సహచరుడు మాట అన్నాడు, నాగరాజును అరెస్ట్ చేసి గజరాజులందరినీ కూడా సేవ్ చేసేటువంటి అవకాశం ఉందని వినవస్తున్నది. అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? సో దీన్ని ఎలా చూడాలి? తర్వాత రేపు ఇవన్నీ కూడా దేనికి ఇంత హడావుడిగా చేశారు అన్నట్లయితే రేపు హెబియస్ కార్పస్ పిటిషన్ హీరింగ్ వచ్చేలోపు 29వ తారీఖు లోపుగా ఇదంతా మేము బ్రహ్మాండంగా చర్యలు తీసేసుకున్నాం, ఆల్ ఈజ్ వెల్. సో ఇక్కడ సిట్ కూడా వేసేసాం కాబట్టి సిట్ అన్ని కూడా చూసేసుకుంటుందని చెప్పేటువంటి దీనికోసమే చేశారా? అదే కనుక జరిగితే బహుశా జస్ట్ మన వాట్ ఈజ్ యువర్ ప్రిడిక్షన్? ఆనరబుల్ హైకోర్టు ఏ రకమైనటువంటి డైరెక్షన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది? నిందితులైనటువంటి పోలీసులే సాక్ష్యాలకు కాపలాదారులైతే నిజం బయటపడటానికి అవకాశం ఉంటుందా? ఆరోపణలు ఎవరి మీద ఉన్నాయి? వాళ్లే ఈ రోజున ఇప్పుడు అక్కడ అంతా తమాషా కూడా చూడండి, దాన్ని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు? దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి ఒక అతను పాత కేసులో అతన్ని తీసుకెళ్తే వాళ్ళు అక్కడ డెమాన్స్ట్రేట్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు. వీళ్ళని మాత్రం ఎంటర్టైన్ చేస్తున్నారంటే ఈ రెండింటిని కూడా ఎలా చూడాలి? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా మీరు ఏం చెప్తారు చెప్పండి. ముందుగా 99 వీక్షకులకి అలాగే యాజమాన్యానికి ప్యానల్ ఉన్నటువంటి మీకు వెరీ గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం. చాలా క్వశ్చన్స్ అడిగారు సార్, లాట్ ఆఫ్ క్వశ్చన్స్ డంప్ చేశారు. యాక్చువల్ గా మేము మొదటి నుంచి చెప్తున్నది ఇదే. మొదటి నుంచి ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేసేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే ఆ ప్రభుత్వం ఖచ్చితంగా కొంత పారదర్శకతతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. అతను రౌడీ షీటర్ అవనివ్వండి, లేకపోతే కామన్ మ్యాన్ అవనివ్వండి, లేకపోతే ఎంత ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ అయినా అవనివ్వండి, అందరికీ ఒకే రకమైనటువంటి చట్టాన్ని అమలు చేస్తానని చెప్పేసి ప్రభుత్వం వచ్చే ముందు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఒట్టి ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి ఒక పరిస్థితి మనందరం చూసాం. ఈయన కొత్త తరమైనటువంటి రాజకీయం చేస్తారు కాబట్టి అందరికీ ఒకే రకమైన చట్టాలు వస్తాయి అమలుపరుస్తారు అని చెప్పేసి మనం ఈ ప్రభుత్వాన్ని తీసుకుని కూడా ప్రజలు చేసినటువంటి మొదటి ప్రమాదంగా గంటికలాగా కనపడుతుంది. సాక్షాత్తు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు అని చెప్పేసి ఈ రోజు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ పోలీసులు కూడా చాలా వరకు కూడా కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అతని మార్గాంగంలోనో లేకపోతే మరొక చోట ఎవరైతే సిసిఎస్ పోలీసులు లేకపోతే టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి అనేటువంటి ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతుందో వీళ్ళని నిందితులుగా చేర్చలేదు. వీళ్ళు కదా తీసుకురావాల్సింది. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు కన్సర్న్ సిపి ఆమోదం లేకుండా విజయవాడ సిటీ దాటి ఒక నిందితుడిని అదుపులోకి తీసుకునేటువంటి పరిస్థితి ఉందా? రెండో విషయం వచ్చేటప్పటికి ఏంటంటే నాగరాజు గారు ఇప్పటి వరకు పబ్లిక్ గా నోరు మెదపలేదు, నోరు తెరవలేదు. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఈ అపవాదులు కానివ్వండి, ప్రభుత్వానికి వచ్చినటువంటి ఈ ఇబ్బందిని కానివ్వండి, కేవలం నాగరాజు గారి మీద తోసేసి ప్రభుత్వం చేతులు దులుపుకోవడానికి సిద్ధపడిపోయింది అనేది ఇప్పుడు మనందరికీ కూడా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. ఒక వ్యక్తిని తీసుకురావడం,
పోలీస్ స్టేషన్ లో పెట్టడం, ప్రైవేట్ హోటల్స్ లో పెట్టడం, ఆ తర్వాత అతన్ని టార్చర్ చేయడం, ఆ తర్వాత అతన్ని హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం, అక్కడ నుంచి మళ్ళీ బస్ స్టాండ్ కి షిఫ్ట్ చేయడం, ఆ శవాన్ని అక్కడి నుంచి ఆ మృతదేహాన్ని మళ్ళీ శ్మశాన వాటికి షిఫ్ట్ చేయడం, ఇవన్నీ ఒక్క నాగరాజు గారి వల్ల అవుతాయి. ఎవరిని ఫూల్స్ చేస్తుంది ప్రభుత్వం? ఇక్కడ చాలా పారదర్శకతతో వ్యవహరిస్తాం, మీకు న్యాయం చేస్తాము అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు ఆ మృతుని యొక్క కుటుంబానికి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఓకే, దానికి వాళ్ళు యాక్సెప్టెన్స్ తెలిపారు, అంతా బాగానే ఉంది, న్యాయం జరుగుతుంది అనుకునే ఈ సమయంలో కొంతమంది పెయిడ్ యాక్టివిటీస్ ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా చంపబడ్డాడు, ఖననం చేయబడ్డాడు, అయితే అయి ఉండొచ్చు, అతను రౌడీ షీటర్ అయి ఉండొచ్చు, అతన్ని చట్టపరంగా చేయలేక ఇటువంటి ఒక మార్గం ప్రభుత్వం ఎదుర్కొందా? ఇటువంటి వ్యవస్థలు ఇలా గాడి తప్పినప్పుడు మనం దానికి సక్రమమైనటువంటి మార్గంలో పెట్టుకుని మనం ముందు ప్రయాణం చేయాలి. అంతేగాని చంపిన వాడికి వీళ్ళందరూ అసిస్టెన్స్ ఇస్తాము, మేమంతా అప్లాజ్ పలుకుతున్నాము, చచ్చిపోయినాడు ఏమన్నా భగవంతుడా? ఏ భగవంతుడైతేనే బతకాల, సామాన్యులు బతకాల్సినటువంటి పరిస్థితి లేదా? ఇటువంటి కార్యక్రమాలు చేయటం ఇవన్నీ కూడా స్పాన్సర్డ్ స్కీమ్స్. ఒక పార్టీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో చేస్తున్నటువంటి పార్టీ. రెండోది ఏంటంటే వీళ్ళు ఇలాగ ఈ పెయిడ్ ఆర్టిస్ట్ లాగా వీళ్ళలాగా ఎదరికెళ్ళి చేయటం, ఇమీడియట్ గా దొరికిపోవడం, వీళ్ళ ఐడీస్ అని, ఆ పార్టీ ఐడీస్ అని, నగరంలో చాలా గుర్తెరిగిన మొహాలు ఇవన్నీ. వీళ్ళు చేసేటువంటి ఇది అత్యంత హాస్యాస్పదం. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో జరగకుండా మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలో అటువంటి చర్యలను వీళ్ళందరూ ప్రోత్సహించాలి. కానీ చచ్చిపోయిన వాళ్ళ దేవుడా లేకపోతే మరొకట అని చెప్పేసి అని అత్యంత హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. సరే, ఈవెన్ మనం ఒక జంతువును కూడా ఇలా చేయడానికి మనసు ఒప్పదు సార్. కాదు, ఇప్పుడు మనకి దిస్ ఇస్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. ప్రజాస్వామ్యంలో జ్యుడిషియరీ అనేటువంటిది ఒక వ్యవస్థ ఉంది. ఆ జ్యుడిషియరీలో ఇది ఒక అనుబంధంగా వీళ్ళ డ్యూటీస్ ని ఎగ్జిక్యూట్ చేసి కోర్టుకి సబ్మిట్ చేయటం వరకే వీళ్ళ బాధ్యత, అంతే తప్ప వీళ్ళ పని కాదు అది. కాబట్టి అంటే అదే కనుకంటే చట్టాన్ని వీళ్ళ చేతుల్లోకి తీసుకున్నట్టు లెక్క. కాబట్టి వీళ్ళు భగవంతుడా కాదా అనేది డిసైడ్ చేయాల్సింది ఎవరు? కోర్టులో డిసైడ్ చేస్తాయి. అతను నేరస్తుడా, కదురుగొచ్చిన నేరస్తుడా, మానవ మృగమా, లేదు అంటే పొరపాటులో చేశారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ విల్ బి డిసైడెడ్ బై ది కోర్ట్ ఆఫ్ లా. అంతేగాని హూ ఆర్ దే? అసలు ఏంటిది ఇక్కడ? ఇంత బార్బేరియన్ కల్చర్ దీన్ని, ఈ బార్బేరియన్ కల్చర్ ని ఖచ్చితంగా నాగరికులందరూ కూడా ఖండించాలి. కాకపోతే ఇక్కడ ఇదేంటంటే ఒక ప్రమోటెడ్, యాజ్ యూ రైట్లీ టోల్డ్, ఇదంతా కూడా ఏంటంటే ఒక ప్రమోటెడ్ గ్యాంగ్ చేస్తున్నటువంటి పని తప్ప మరొకటి కాదు. అందుకనే వీళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇదే రకమైనటువంటి డెమాన్స్ట్రేషన్ నిన్నే, అందుకని కంపేర్ చేసి చెప్తున్నా రిపీటెడ్ గా, నిన్నే దువ్వాడ శ్రీనివాస్ మీద ఒక పాత కేసులో తీసుకెళ్లారు. ఇన్ని గంటల సేపు నిర్బంధించడం ఏంటని గొడవ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు. మరి వీళ్ళు ఎందుకు చెదరగొట్టరండి? అదే సార్, అసలు అర్థం కాని విషయం ఏంటంటే సార్, ఒక నిందితుడుగా మనకు ప్రొజెక్ట్ అవుతున్నటువంటి నాగరాజు గారు అయితే హానెస్ట్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, 100 కోట్ల ఆస్తులు ఉండొచ్చు, అతని బావమర్ది పేరు మీద 100 కోట్ల ఆస్తులు ఉండొచ్చు, అవన్నీ పక్కన పెట్టారు. కానీ ఒక బ్రూటల్ లాకప్ డెత్ జరిగింది, పోలీసుల చేతిలో ఒక వ్యక్తి చంపబడ్డాడు అని చెప్పేసి నేను చెప్పిన తర్వాత కూడా దీని మీద నిజాలు అయితే నాగరాజు గారు చెప్పాలి, లేదా కన్సర్న్ సిపి గారు చెప్పాలి, లేదా మృతుని యొక్క కుటుంబ సభ్యులు చెప్పాలి. 40 రోజుల పాటు నీ కొడుకుని తీసుకొచ్చాము, లేదా అరెస్ట్ చేశాము, లేకపోతే కన్సర్న్ జైల్లో పెట్టామని చెప్పేసి అని చెప్పకుండా నీ కొడుకు ఇక లేడనుకో, నీ కొడుకు ఫోటోకి దండేసుకో అని చెప్పేసి వాళ్ళ మదరే చెప్పింది. ఎవరో అన్న మాటలు కాదు, వాళ్ళ మదరే స్వయంగా చెప్పినటువంటి మాటలు చెప్పిన. రెండోది, ఒక పార్టీకి సంబంధించిన నేతలు మాతో ఇలాగా పోయినవాడు ఎలాగో పోయాడు, మధ్యవర్తిత్వం చేసుకుందాము, డబ్బులు అడుగుదామని చెప్పేసి అని ఇంకొక బ్యాచ్ ఏదో తయారయ్యి వాళ్ళ దగ్గరికి వచ్చి బేరసారాలు నడిపినటువంటి పరిస్థితి. ఇవాళ వాళ్ళందరూ కూడా ఈ తరహా పందాన్ని ఎంచుకుని అతనికి ఏదో అభిమాన సంఘాలు ఏదో ఉండొచ్చు, తప్పేం లేదు, హానెస్ట్ ఆఫీసర్స్ కి ఉంటాయి. కానీ జరిగినటువంటి విషయాన్ని చాలా తక్కువగా చూపించి వీళ్ళు ఈ చేసినటువంటి వ్యక్తినేమో చాలా ఎక్కువగా చూపిస్తున్నారు. నాకైతే చాలా
బాధ కలిగించే విషయం ఏంటంటే ఈ విషయంలో నాగరాజు అనేటువంటి సిఐని ఏకపక్షంగా ఒక్కడినే చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందా, లేదా నాగరాజు గారు నోరు తెరిస్తే చాలా పెద్ద పెద్ద కబంధ హస్తాలు ఏవైతే ఉన్నాయో దీని వెనకాల వీళ్ళందరూ బయటకు వస్తారని ప్రభుత్వం బయటపడుతుందా? ఇందాక మాట్లాడినట్టుగా ఒకటి అసలు చాలా సింపుల్ పాయింట్ ఏంటంటే, పోనీ నాగరాజు ఒక్కడుగా అనుకుంటే ఈయన ఒక్కడే ఆ పోలీస్ స్టేషన్ లో నిచ్చెన వేసుకొని సీలింగ్ మీద ఎక్కి ఆ స్క్రూ డ్రైవర్ తీసుకొని ఆ మూలన్న సీసీ ఫుటేజ్లు ఈ మూలన్న సీసీ ఫుటేజ్లు ఇవన్నీ ఈయన ఒక్కడే ఓడదీశాడా? ఆ హార్డ్ డిస్క్లన్నీ పీకేసేసి ఆ టెక్నికల్ గా ఈయనే మాయం చేశాడా? అసలు ఏమైనా బిలీవబుల్ గా ఉందా? మరి ఒక సీఐని అరెస్ట్ చేసేటప్పుడు ఇంత ఫాస్ట్ గా మీరు మూవ్ అవుతున్నారు అన్నప్పుడు వీళ్ళందరినీ కూడా ఏకకాలంలో కనీసం 2-3 అరెస్ట్ ఒకేసారి చూపించి ఉంటే ఏదో తిప్పలు పడుతున్నారని చెప్పి అని అనుకోవచ్చు. కొంతవరకు జెన్యూనిటీ నమ్మేవారు కాదు సార్. నేను మొదటి నుంచి చెప్తున్నది ఇదే. ఇప్పుడు ఈ డెత్ ఏ రోజైతే జరిగిందో దాన్ని కన్ఫర్మేషన్ చేసుకుంటూ ఒక డేట్ అనేది అనౌన్స్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆ డేట్ లో అక్కడ ఉన్నటువంటి పోలీసులు అందరి మీద చర్య తీసుకోవాలి. డెఫినెట్ గా మనకి మదురై కోర్టులో వచ్చినటువంటి వర్డిక్ట్ ఏదైతే ఉందో అలాగా ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ అయితే హోంగార్డ్ అయి ఉండొచ్చు, లేదా ఎస్ఐ అయి ఉండొచ్చు, మధ్యలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే నిజం చెప్పడానికి బయటకు వస్తారు. వీళ్ళకి పోలీసులకు కావాల్సిన ఎవిడెన్స్ ఏదైతే ఉందో జరిగినది పోసగుచ్చినట్టు చెప్పడానికి, మా తప్పు లేదు అని చెప్పడానికి వాళ్ళు ముందుకు వస్తారు. అలా కాకుండా ఏదో ఒక వ్యక్తిని పెట్టి ఇది మాఫీ చేసేటువంటి ఒక పరిస్థితి ఇలాగా కనపడుతుంది. వాళ్ళ సోషల్ మీడియాలో పొద్దున్నే చూడటం జరిగింది. ఒక న్యూస్ ఛానల్ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోత్సాహంతో భారీగా సహాయం అందింది మృతుని కుటుంబానికి, కాబట్టి సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు లెట్ ఇట్ బి అంటే అది దాంట్లో నిజాల గురించి నేను అడగను, కానీ ఒక లాయర్ గా ఇక్కడ మనం వీక్షకులకు ఇవ్వాల్సిన క్లారిటీ ఏంటంటే, నాకు ఒక ఒపీనియన్ ఉంది, బట్ మీరు చెప్పండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫిర్యాదుదారు ఆ యొక్క మృతుడి తల్లి లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. సో బేసిక్ గా ఉన్నట్టు ఇక్కడ ఇది జరుగుతుంది. ఒకవైపు ఏమో హిబియస్ కార్పస్ పిటిషన్ అనేది హైకోర్టులో ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ మొత్తం ఇష్యూ అంతా కూడా నేను అభిప్రాయపడేది ఏంటంటే, ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని అనుకోవచ్చు. ఇప్పుడు ఆ రోజు దాకా హంగామా చేసి హడావుడి చేసి మాట్లాడినటువంటి వాళ్ళు సీఎం అని కలిసిన తర్వాత ఇప్పుడు ఎక్కడా కూడా ఒక స్టేట్మెంట్ కూడా వాళ్ళకి రాలేదు. ఎక్కువ మాట్లాడాల్సింది ఇప్పుడే వాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళు మాట్లాడలేదంటే సంథింగ్ నవరంగానే అతనండి. మేనమా నవరంగా ఇందాక మాట్లాడుతున్నాడు, మాకు న్యాయం జరిగిపోయింది అదే అరెస్ట్ చేయడంతో. అదే ఏదైనా కానీ అక్కడ హర్షప్ చేశారనేది సరే, అది అలా ఉంచితే చేశారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, ఇది ఇప్పుడు బాల్ అనేటువంటిది కోర్టులో ఉంది. ఈ కోర్టులో ఉంది కాబట్టి దీని మీద రేపు కోర్టు విచారణకు స్వీకరించి దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ కావాలి, లేదంటే సిబిఐ ఎంక్వైరీ కానీ వీళ్ళకే కానీ కొన్ని ఆదేశాలు ఇచ్చి ఆ కేసు ప్రొసీడింగ్ అనేది జరిగిపోతుంది తప్ప, ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ విట్నెస్ మాత్రమే ఈ కుటుంబ సభ్యులను తీసుకొని విచారిస్తారా తప్ప, ఆర్ అదర్వైజ్ వాళ్ళని మాట్లాడకుండా చేసినంత మాత్రంలో ఈ కేసు క్లోజ్ అవుతుందని నేనైతే అనుకోను. మీరేమంటారు? ఇది జనాల్లో ఒక నానుతున్నటువంటి సమస్య, అది ఇష్యూ. అందుకని ఆ క్లారిటీ మనం ఇద్దాం, ట్రై చేద్దాం. లేదు సార్, ఇక్కడ గతంలో జరిగినటువంటి కొన్ని కేసుల్ని మనం ప్రైమా ఫేసి ఎవిడెన్స్ గా తీసుకుందాం సార్. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో అత్యంత సంచలనం కలిగించినటువంటి సుగాలి ప్రీతి కేసుని ఒక ఉదాహరణగా మనం తీసుకుందాం. 2019 నుంచి 2024 ఎన్నికల వరకు కూడా సుగాలి ప్రీతి హత్యకి సంబంధించి నేను వస్తే న్యాయం చేస్తాను, జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు అని చెప్పేసి అని ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈ రోజు ఏమంటున్నారంటే ఎవిడెన్స్ లేవు, డెస్ట్రాయ్ అయిపోయినాయి అని అంటున్నారు. సరే, మిగతా రిమైనింగ్ ఆస్పెక్ట్స్ అని నేను అటన్నిటి గురించి పొలిటిసైజ్ చేయదలుచుకోను. ఎవిడెన్స్ లేవు, డెస్ట్రాయ్ అయిపోయినాయి అనేటువంటి ఒక మాట, ట్యాంపర్ జరిగిపోయింది అని చెప్పేసి అని అంటున్నారు. ఎవరు తీసుకుంటారు సార్? కన్సెంట్ అధికారులు. వాళ్ళ మీద చర్యలు ఏమైనా తీసుకున్నారా? ఈ రోజు వరకు జీరో. ఎవిడెన్స్ అయితే అన్యాయంగా మాయం చేశారని చెప్పేసి సాక్షాత్తు డిప్యూటీ ఎవరు మాయం చేశారో తెలియదా? కన్సెంట్ అధికారులే చేస్తుంటారు. ఇక్కడ సాయి విషయంలో కూడా ఎవిడెన్స్ అన్నిటిని కూడా ట్యాంపర్ చేయబడుతున్నాయి. దాంట్లో ప్రప్రథమైనది CCTV. ఒక పక్కన సిటీ క్రిమినల్ కోర్టు ఏదైతే విజయవాడలో కేంద్రంగా ఉన్నటువంటి కోర్టు
ఒక అధికారిని నియమిస్తూ ఖచ్చితంగా వీడియో ఎవిడెన్స్ మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిందే అని చెప్పి ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లేదు, కేవలం 2 రోజులు మాత్రమే ఉంది అని అంటున్నారు. సో దెర్ ఇస్ నో ఎవిడెన్స్. ఎవిడెన్స్ లేనప్పుడు కోర్టులు మాత్రం ఏం చేస్తాయి, చట్టాలు మాత్రం ఏం చేస్తాయి. సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది. సీసీటీవీ ఫుటేజ్ లేదు అని అంటే సీసీటీవీని మెయింటైన్ చేయాలి అనేటువంటిది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. అండ్ గైడ్ లైన్స్ ఆర్ దేర్. అది మాయమైంది అని అంటే అక్కడ దట్ ఈస్ కాల్డ్ మ్యాలాఫైడ్ ఇంటెన్షన్. ఒక మ్యాలాఫైడ్ ఇంటెన్షన్ తో ఆ విట్నెస్ ని డిస్ట్రాయ్ చేశారనేది కూడా అది కూడా ఒక అఫెన్స్ కిందకి వస్తుంది. నా పాయింట్ అది. మీరు అన్నది కరెక్టే సార్. కాకపోతే లాంగ్ రన్ లో దీని యొక్క గ్రావిటీ తగ్గిపోతుంది. సొసైటీ ఎలా ఉందంటే ఈ రోజు ఈ కేసు, రేపు ఇంకో కేసు ఉన్న అటెన్షన్. సో గ్రావిటీ తగ్గిన తర్వాత కేసుని ఎలా కిల్ చేయాలో అలా కిల్ చేసేటువంటి పరిస్థితి. చాలా పెద్ద పెద్ద కేసులే చూసాం సార్. చాలా పెద్ద పెద్ద కేసుల్లోనే ఎవిడెన్స్ లేక, ప్రాసిక్యూషన్ సరిగ్గా పనిచేయక, ప్రభుత్వము, పోలీసు వ్యవస్థ, కోర్టులో ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యవస్థ, అంటే అది అంతా కూడా మీకు తెలిసిన విషయమే, మీకు నేను చెప్పాను కాదు, అదంతా కూడా ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది కదా. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అపోజ్ చేయకపోతే బెయిల్ కూడా వచ్చేస్తుంది సేమ్ డే. మనం పడుతున్న కొన్ని రోజులుగా తమిళనాడు కేసునే రిఫరెన్స్ గా తీసుకుంటున్నాం, కానీ ఇంకొక సిమిలర్ కేసు ఉంది పంజాబ్ లో జరిగినటువంటి కేసు. దాని మీద కూడా ఏం చేశారంటే ఎవిడెన్సెస్ లేవని చెప్పని కొట్టేసిన తర్వాత స్టిల్ మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసిన తర్వాత మొత్తం వాళ్ళందరికీ కూడా శిక్షలు పడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేసు క్లోజ్ అని చెప్పంటే నాట్ వన్స్ ఫర్ ఆల్ క్లోజ్ అన్నట్టు లెక్క. ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కావాలి సార్. ఇక్కడ ప్రభుత్వం ఈ కేసులో ఖచ్చితంగా శిక్ష పడాలి అనుకుంటే ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే దీనిలో పోలీసు వ్యవస్థ కావాల్సిన తప్పులు చేసింది. అవన్నీ ఈ రోజు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి సార్. ఒక లాకప్ డెత్ జరిగితే ఒక 100% శిక్ష పడుతుంది. కానీ నేను మొదటి నుంచి చెప్తున్నా, ఆ లాకప్ డెత్ తర్వాత చేయడానికి, ఎవిడెన్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నం చేస్తే చాలా సీరియస్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అది బేసిక్ గా ఒక లాకప్ డెత్ అయినప్పుడు మినిమం 7 years మాత్రమే, 7 years నుంచి మొదలు పెడతారు జడ్జి గారు. ఒక 7 years వరకు ఈ గ్రావిటీకి మనం పనిష్మెంట్ ఇవ్వచ్చు అని. కానీ మీరు ఈ ఎవిడెన్స్ కానివ్వండి, ఈ శవానికి సంబంధించినటువంటి DNA రిపోర్ట్స్ కానివ్వండి, వీడియో ఫుటేజ్ కానివ్వండి, లేకపోతే మృతదేహాన్ని పరిశీలించేటప్పుడు తీసేటువంటి వీడియో ఎవిడెన్స్లు కానివ్వండి, వీటన్నిటి మీద కానీ పోలీసులు ఏమన్నా వాళ్ళ యొక్క మ్యానిపులేషన్స్ చేశారని కోర్టు దృష్టికి వస్తే అప్ టు లైఫ్ సెంటెన్స్ సార్. మొత్తం సెక్షన్స్ వైజ్ నేను ఒక 2-3 days బ్యాక్ ఎన్ని వైలేషన్స్ ఉన్నాయి ఈ కేసులో, ఏ సెక్షన్ ఏది వైలేషన్ ఎంత శిక్ష అనేది కూడా చాలా డీటెయిల్డ్ గా చెప్పారు. సో ఇట్ ఈస్ ముఖ్యంగా ఏంటంటే బాడీని మాయించేయటం, తర్వాత తగలబెట్టేసుకోవటం అనేది కనుక వాస్తవం అయి ఉంటే అంతకంటే హీరియస్ క్రైమ్ ఈ దేశంలో ఇంకొకటి ఉండదు అనేది నా ఒపీనియన్. ఎస్ సార్, ఖచ్చితంగా సార్. మా భయం కూడా అదే సార్, మా భయం కూడా అదే. ఇంకొక రకరకాల పలు ఛానల్స్ లో డిబేట్స్ లో వెళ్తున్నాం కాబట్టి అక్కడ అధికార పార్టీకి సంబంధించిన వారు ఏం చెప్తున్నారంటే, ఎవరు చెప్పారు మీకు చంపేశారని, రేపు 29ని తీసుకొస్తారేమో పోలీసులు, అప్పటి వరకు వెయిట్ చేయొచ్చు కదా, కమిటీ వేశారు కదా, సిట్టు విచారణ జరుగుతుంది కదా, మీరు వెయిట్ చేయండి, అప్పుడే ప్రభుత్వం మీద బురద చదువుతారేంటండి. సార్ ఇక్కడ ఎవరో థర్డ్ పార్టీ అయితే మీరు విచారణ చేయాలి. మీ జేబు సంస్థలు, మీరు రైట్ అంటే రైట్ అనే సంస్థలు, లెఫ్ట్ అంటే లెఫ్ట్ అనే సంస్థలు, పొద్దున అనుకుంటే సాయంత్రానికి మీరు ఏం జరిగిందో ప్రత్యేకమైన కథనం ద్వారా మొత్తం అంతా కూడా మీకు చెప్పేటువంటి ఆఫీసర్స్ ఉన్నారు. ఇక్కడ నోరు తెరవని వాళ్ళు ఎవరూ లేరే. శుభ్రంగా నాగరాజు గారిని ఏమైనా పరారీలో ఉంటే అరెస్ట్ చేశారా? దర్జాగా ఆయన ఇంట్లో ఆయన ఉంటే ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. మరి ఈ రోజు అదుపులోకి తీసుకునే వరకు అసలు ఏం జరిగిందో ఆయన దగ్గర ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అన్నా తీసుకుంటాగా. ఇదే సామాన్యుల విషయంలో అయితే మీరు ఇలాగా వదిలేస్తారా? అర్ధరాత్రి వెళ్ళి పైగా అగెనెస్ట్ లా మిడ్-నైట్ వెళ్ళి తలుపులు కొట్టి ఫోన్లు లాక్కొని మరీ అరెస్ట్ చేస్తారు. ఇది చిన్న చిన్న సోషల్ మీడియా కేసులకు కానివ్వండి, మీడియాలో మాట్లాడేటువంటి ప్రముఖుల విషయంలో కానివ్వండి, జర్నలిస్టుల విషయంలో కానివ్వండి, తెలంగాణ నుంచి ఎంతమంది జర్నలిస్టులు తీసుకొచ్చారు, సీనియర్ సిటిజన్స్ కూడా. అయితే ఇక్కడ ప్రభుత్వం తగు న్యాయం చేసేసింది అంటున్నారు. ఏం న్యాయం చేసింది? ఇది ఒక క్వశ్చన్ సార్. కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారంటే, మాకు న్యాయం జరిగిపోయింది అతని అరెస్టుతో అని చెప్పేసి అని అంటున్నారు.
అయినప్పటికీ కూడా కొంతమంది నగర ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, ఈ అడ్వకేట్స్ కమ్యూనిటీలో ఉన్నటువంటి నగర ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఈ రోజు నాకు తెలిసినందుకు, నాకున్న సమాచారం మేరకు హైకోర్టులో ఈ కేసును సిబిఐకి బదలాయించాలి అని చెప్పి పిటిషన్ ఫైల్ చేసినటువంటి ఒక పరిస్థితి. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సిట్ విచారణ మీద మాకు నమ్మకం లేదు అని చెప్పేసి ఈ రోజు హైకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేశారు. నాకు తెలిసినంత వరకు రేపు లేదా ఎల్లుండ అది బెంచ్ మీదకి వస్తుంది. ఖచ్చితంగా అక్కడ ఈ సీసీటీవీ ఫుటేజ్ అనేటువంటి ఒక కార్యక్రమం ఏదైతే ఈ పోలీస్ వ్యవస్థ చేసిందో దీన్ని హైలైట్ చేసి చెప్తారు. ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది ఈ కేసు సిబిఐకి బదలాయించబడుతుంది. త్రూ కోర్ట్, నాట్ బై పోలీస్, నాట్ బై గవర్నమెంట్. నేననేది అదేనండి. ఇప్పుడు వీళ్ళు ఎంత హర్షప్ చేయించినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని, ఇప్పుడు ఇదేంటంటే టోటల్ గా అసలు సమాజంలో ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, ఏం జరుగుతుంది అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో ఇట్ ఈస్ ది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది రెస్పాన్సిబుల్ సిటిజన్స్, ఈవెన్చువల్లీ ది ఆనరబుల్ జ్యుడిషియరీ. కాబట్టి ఈ పిఐఎల్ కనుక అడ్మిట్ అయినట్టయితే అక్కడ కనుక ఏదైనా ఆర్డర్స్ ఇస్తే అప్పుడు దీని మీద ఏమైనా ఒక సిబిఐ ఎంక్వైరీ ఉంటే థింగ్స్ మే బి డిఫరెంట్ అని చెప్పి నేను అనుకుంటున్నా. అది కుమార్ ప్యారల్ గా క్రాంతి కుమార్ కేసు కూడా ఇవ్వాలని అంటున్నారండి. క్రాంతి కుమార్ ఇంకో గంగమ్మని ఆవిడతో ఒక ఇన్సిడెంట్ జరిగింది అనంతపురంలో. వరుసగా జరుగుతున్నాయి సార్. యాక్చువల్లీ అవునండి, గంగమ్మ విషయంలో ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకోలేదు. క్రాంతి విషయంలో కూడా చర్యలు తీసుకోలేదు. ఆయన నాకు తెలిసిన మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత కొడుకు. ఆయన పరిస్థితి ఎలా ఉంటే ఇంకా రిమైనింగ్ సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఉదాహరణగా గంగమ్మని తీసుకోవచ్చు. ఈ రోజు చూస్తున్నాం సార్, ఇలాగా అభిమాన సంఘాల పేరులతోనో లేదా మరొకల పేరులతోనో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ వికృతమైనటువంటి ఈ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అగైన్స్ట్ ది లా. నిజంగా దువ్వాడ శ్రీనివాస్ సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళే అగైన్స్ట్ ది లా ఏం మాట్లాడట్లేదు. ఒక హీనియస్ క్రైమ్ జరిగినప్పుడు అతన్ని సపోర్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? డెఫినెట్ గా ఇందులో నాగరాజు గారి ప్రమేయం 100% ఉండకూడదని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే ఇంత పబ్లిక్ లో నిజంగా అనుకున్న కాసేపు మంచి అప్లాజ్ ఉన్నటువంటి ఒక ఆఫీసర్ అయితే ఖచ్చితంగా అతని యొక్క ప్రమేయం లేదు, పెద్ద హస్తాలు దీని వెనకాల ఉన్నాయి. అతను నోరు తెరిసి ఇదిగో దీని వెనకాల ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు వీళ్ళు అని చెప్తాడా, లేదా ఈ క్రైమ్ మొత్తాన్ని కూడా తన భుజస్కంధాల మీద వేసుకుని తను మాత్రమే మోస్తాడా అనేది నేనైతే వేచి చూస్తున్నాను. ఒకటైతే చెప్తాను, ఇక్కడ ఉన్నటువంటి న్యాయ ప్రముఖులు మాత్రం దీన్ని కేవలం నాగరాజు చేసినటువంటి ఏకపక్షంగా తను ఒక్కడే చేసినటువంటి హత్యగా చిత్రీకరించడానికి మాత్రం వీల్లేదు. ఇది పోలీస్ డెత్ అయితే, లాకప్ డెత్ అయితే ఖచ్చితంగా దీని వెనకాల ఉన్నటువంటి అందరు ఆఫీసర్లే పట్టుకోవాలి. వీళ్ళు పట్టుకుంటే ఖచ్చితంగా దీని వెనకాల ఉన్నటువంటి నగర పెద్దలు ఎవరు లేకపోతే రాజకీయ పెద్దలు ఎవరు అనేది, ఎందుకు జరిగింది ఇటువంటి హీనియస్ క్రైమ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఖచ్చితంగా బయటపడుతుంది. సో అతను ఏదో పెద్ద ఒకవేళ అనుకున్నాం, లెట్ us assume ఒక పెద్ద క్రైమ్ అయితే అతను చేసి ఉండొచ్చు కాక, ఒకవేళ యంగ్స్టర్ అయినా కూడా హార్డ్ కోర్ క్రిమినల్ కూడా అయితే అయి ఉండొచ్చు కాక, బట్ మీకెవరు ఇచ్చారు అతన్ని అంతం చేసేటువంటి హక్కు మీకెవరు ఇచ్చారు అనేది ఇక్కడ పాయింట్. సార్ తర్వాత ఇంకో ఈ డిమాండ్ ఏం వస్తుందంటే విజయవాడ సిపిని వెంటనే బదిలీ చేయాలి, లేకపోతే కనుక అవన్నీ కాదు, అదంతా కూడా దట్ విల్ బి డిసైడెడ్ బై ద కోర్ట్. రేపు హెబియస్ కార్పస్ పిటిషన్ హియరింగ్ ఉంది. తర్వాత ఇక్కడ ఈ పిఐఎల్ ఒకటి రేపు అడ్మిట్ అయిందంటారా? అది ఆల్రెడీ వేసింది నిన్న, అడ్మిట్ అయింది. సో అడ్మిట్ అయింది కాబట్టి అది హీరింగ్ వచ్చినప్పుడు దాన్ని మరి ఏ రకంగా, ఎందుకంటే నేను ఒకటి పదే చెప్పేది ఏంటంటే విత్ మై ఎక్స్పీరియన్స్, లాంగ్ ఎక్స్పీరియన్స్, నేను జర్నలిజంలో స్టార్టింగ్ డేస్ లో ఉన్నప్పుడు అప్పుడంతా ప్రింట్ మీడియా కదా, చిన్న సింగిల్ కాలం న్యూస్ వస్తే ఆ సింగిల్ కాలం న్యూస్ ని బేస్ చేసుకుని కోర్టులు సుమోటోగా టేకప్ చేసాయి. మరి ఈ మధ్య కాలంలో ఇంత దృశ్య మాధ్యమం వచ్చిన తర్వాత ఇంత గ్లేరింగ్ ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నా కూడా చాలా రేరెస్ట్ గా మరి ఏమన్నా జ్యుడిషియరీ ఆ విధంగా నిర్ణయం తీసుకుందో లేకపోతే నాకైతే తెలియదు. కానీ ఎందుకు ఈ మధ్య కాలంలో అసలు కేసులు సుమోటోగా తీసుకునే కేసులు తీసుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నా కూడా కోర్టులు ఎందుకు తీసుకోవడం లేదు అనేది నాకైతే అర్థం కాని అంశం. కొంతవరకు జ్యుడిషియల్ యాక్టివిజం అనేది కొంతవరకు రాజకీయ జోక్యం అని చెప్పేసి అని అనాలి సార్. న్యాయ వ్యవస్థలో కొంతవరకు రాజకీయ జోక్యం ఎక్కువైపోయిందా అని చెప్పేసి అన్నారు. సాక్షాత్తు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసినటువంటి
ఒక కామెంట్స్ విభిన్నమైనటువంటి వ్యాఖ్యల వల్ల నేను మనం ఆయన్ని అప్రతిష్ట పాలు చేసేటువంటి వ్యాఖ్యలు కాబట్టి ఆయన చేసినటువంటి ఒక విభిన్నమైన వ్యాఖ్యల వల్ల యువత అంతా కూడా ఈ రోజు ఎగనెస్ట్ న్యాయ వ్యవస్థ కాక్రోచ్ జనతా పార్టీ పుట్టి. సో కోర్టులు మీరన్నట్లుగా మీ టైంలో తీసుకున్నటువంటి డెసిషన్స్ తీసుకోకపోవడం వల్ల, లేదా మేము యంగ్స్టర్స్ గా ఉన్నప్పుడు అంటే సుమారు 20-25 సంవత్సరాలు ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు మేము చూసాం. ఈవెన్ హెల్మెట్ చట్టం కూడా కోర్టులు సుమోటోగా తీసుకున్నాం. హెల్మెట్ పెట్టుకోలేదు అని చెప్పేసి ఫైన్స్ ఎందుకు వేయట్లేదని కూడా తీసుకున్నటువంటి కార్యక్రమాలు మనం అందరం చూసాం. అటువంటిది ఇలాంటి హీనియస్ క్రైమ్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఎంక్వైరీ చేసేటువంటి సంస్థలే మర్డర్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్నప్పుడు ఖచ్చితంగా దీన్ని సుమోటోగా తీసుకుని సిబిఐకి పంపిస్తే చాలా అప్రిషియేట్ చేసేటువంటి విధంగా ఉంటది. కానీ అలాంటి జరగని పక్షంలో ఈ రోజు చేసినటువంటి ఒక ప్రయత్నం, న్యాయవాదులు చేసినటువంటి ఒక ప్రయత్నం ఏదైతే ఉందో కనీసం దీన్నన్నా ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వారు అప్రిషియేట్ చేస్తూ దాన్ని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేస్తే ఖచ్చితంగా కొంతవరకు న్యాయం జరుగుతుంది సార్. కొంతవరకే న్యాయం జరుగుతుంది. 100% న్యాయం అయితే జరుగుతుందనే నమ్మకం అయితే నాకు లేదు. ఎందుకంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసాం. అవన్నీ చూసి ఈ రోజు ఈ కేసు ఎటువైపు వెళ్తుంది, దీనిలో ఖచ్చితంగా మేము ఎగనెస్ట్ నాగరాజు గారు కాదు, ఏమి కాదు. ఇప్పుడు వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సోషల్ జస్టిస్. వీఆర్ బౌండ్ టు ది లా. చాలా మంది ఈ రోజు సాయికి వంత పాడుతున్నారు, లేకపోతే వైఎస్ఆర్సీపీకి వంత పాడుతున్నారు, లేకపోతే మరొకటి పోలీసు వ్యవస్థకి అగనెస్ట్ గా మాట్లాడుతున్నారు అని చెప్పి మమ్మల్ని ప్రోవ్ చేస్తున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో. కానీ వీరందరూ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే చట్టం ఎప్పుడు కూడా తన పనిని తన కాలం మీద చెయ్యాలి. అంతేగాని అధికారుల యొక్క తుపాకీల చప్పుడుతోనూ రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోనూ ఇలా పనిచేస్తున్నట్లయితే రేపు పొద్దున మనలాంటి వాళ్ళ మేధావులు మాట్లాడకపోతే అది ఆ తప్పు మన దాకా వస్తుంది. బాధ్యత మనకే ఉంది. మనం చట్టాన్ని అభ్యసించినటువంటి వాళ్ళు కోర్టు లోపల మాత్రమే కాదు, కోర్టు బయట కూడా మాట్లాడాలి అనేటువంటిది ఈ భారతదేశంలో భారత స్వాతంత్రోద్యమ కాలంలో కూడా న్యాయవాదులే వీధుల్లోకి వచ్చి మాట్లాడినటువంటి సందర్భాలు అనేక పౌర హక్కులకు సంబంధించి కానీ ఇతర ఇప్పుడున్నటువంటి ఒక కొత్త తరహా పాలిటిక్స్ చేసే వాళ్ళకి తెలియట్లేదు సార్. వాస్తవంగా మీరు అన్నది తెలియట్లేదు. వీళ్ళందరికీ తెలుసుకోవాల్సింది ఏంటంటే అంబేద్కర్ గారి న్యాయవాది, జవహర్ లాల్ నెహ్రూ గారి న్యాయవాది, గాంధీ గారి న్యాయవాది. ఈ తెలుగు రాష్ట్రంలో గుండెకెదురుగా గుండె చూపించినటువంటి ఆంధ్ర కేసరి కూడా ఆయన కూడా న్యాయవాదులు మాట్లాడాలి. ఈ రోజు ఈ కేసు యొక్క పరిస్థితి ఈ తీవ్రత వచ్చింది అని అంటే దీని వెనకాల నిలబడింది కుటుంబ సభ్యులు ఎంతైతే పోరాటం చేశారో, విజయవాడ కేంద్రంగా ఉన్నటువంటి అడ్వకేట్స్ మిత్రులు కానివ్వండి, బార్ అసోసియేషన్స్ కానివ్వండి, అంతే తరహాలో అదే తెగింపుతో, ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే సామాన్యమైన విషయం కాదు, ఏదో పొలిటికల్ సెటైర్లు వేయడం కాదు. జరుగుతున్నటువంటి ఒక అబ్యూజివ్ కార్యక్రమాలని ఖచ్చితంగా మనం ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే ఈ పోలీసు బుల్లెట్లు రేపొద్దున మన దాకా వస్తాయి. ఏదన్నా కానీ చట్టం మీద మనకు ఉన్నటువంటి కనీస మాత్ర అవగాహనతో సమాజంలో రేకెత్తుతున్నటువంటి సందేహాలకు సంబంధించి మనం ఇలా చెప్పినట్టుగా మనకేమి అటు ఇటు కూడా లేదు. మనకున్నది విశ్వాసం చట్టం మీద కాబట్టి తద్వారా వచ్చినటువంటి సందేహాలని మనం ఇవాళ డిబేట్ చేశాం. సరే చూద్దాం ఈ కేసు మళ్ళీ ముందు ఏమవుతుంది అనేది.